హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ కు ఆల్రెడీ ఉన్న తలనొప్పులు చాలా అన్నట్లు ఈసీ కూడా ఇప్పుడు ఇంకో పిడుగు వేసింది. అక్కడ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిందో లేదో నిర్మాతలకు కంటి మీద నిద్ర లేకుండా పోతోంది. ఇప్పుడు దెబ్బకి రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ టాలీవుడ్ పై చూపించబోయే ప్రభావం ఎంత? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ సంపులోనే ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత మునిగిపోయేలా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో నిర్మాతల్లో కంగారు మొదలైంది. ఏప్రిల్లోనే అంతా అయిపోతుందనుకుంటే నెల ఆలస్యం కావడంతో అప్పుడు షెడ్యూల్ చేసిన సినిమాలకు తిప్పలు తప్పేలా లేవిప్పుడు. ఆల్రెడీ సమ్మర్ ని ఎన్నికల కారణంగానే వదిలేశారు పెద్ద హీరోలు. ఇప్పుడొచ్చినా ప్రమోషన్ చేసుకోలేం, వచ్చినా లేనిపోని తలనొప్పులొస్తాయని వదిలేశారు. సమ్మర్ తర్వాత చూసుకుందామనుకుంటే అప్పుడు ఐపీఎల్ ఉంది. దాంతో నిర్మాతలకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కారణంగా మొదట బలయ్యే సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మే 9న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ మే 13న ఏపీ, తెలంగాణలో పోలింగ్ ఉంది. అంటే ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉండే టైం అది. అప్పుడసలు సినిమా చూసే మూడ్ లో ప్రేక్షకులు ఉంటారా అనేది డౌట్. అందుకే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. అంటే ఈ 20 రోజులు పొలిటికల్ ఫీవర్ తప్పదు. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కొత్త సినిమాల్ని తీసుకురాకపోవడమే మంచిదనుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ గ్యాప్ లో ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్, మే 17న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రానున్నాయి. మొత్తానికి ఈసారి ఎన్నికలు ప్లస్ ఐపీఎల్ కారణంగా నిర్మాతల ప్లానింగ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఊహించినప్పుడు ఇచ్చే గిఫ్ట్ కంటే అస్సలు ఆలోచనల్లో కూడా లేనప్పుడు, ఇది రాదు అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి గిఫ్ట్ నే ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం. 5 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిన సినిమా నుంచి ఇంకేం ఊహిస్తాం అనుకుంటున్నారు కదా? ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే చూసేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, అభిమానులు కూడా మర్చిపోయారు, ఆలోచించడం మానేశారు. 2 ఏళ్లు వేచి చూసిన హరీష్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు, రాదని ఫిక్స్ అయిపోయి రవితేజ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే ట్వీట్ వచ్చింది. మీరస్సలు ఊహించినది ఇవ్వబోతున్నామంటూ ఉస్తాద్ టీం ట్వీట్ చేశారు. దాంతో సీన్లోనే లేని సినిమా దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఉస్తాద్కి బ్రేకులు పడి 4 నెలలు దాటిపోయింది. కేవలం 5 రోజులు మాత్రమే షూట్ చేశారు హరీష్ శంకర్. అందులోంచే ఓ టీజర్ విడుదల చేశారు కూడా. తాజాగా ఉస్తాద్ నుంచి మరో టీజర్ విడుదల చేయనున్నారు. పొలిటికల్ ఫేవర్ ఉండేలా అదిరిపోయే డైలాగ్ టీజర్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మార్చి 19న ఈ గ్లిమ్స్ రాబోతుంది. అదే రోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే దానికి కలిసొచ్చేలా ఉస్తాద్ డైలాగ్ ఉండబోతోంది. మొత్తానికి సడన్ గా ఉస్తాద్ ఇచ్చిన ట్విస్ట్ తో గాల్లో తేలిపోతున్నారు పవన్ ఫ్యాన్స్. చిరంజీవి స్టెప్స్ మరీ రొటీన్ అయిపోతున్నాయి. ముందులా చిరుతో డాన్స్లు చేయించలేకపోతున్నారు కొరియోగ్రఫర్లు. ఇలాగే ఉంటే చిరు డాన్స్లు కూడా బోర్ కొట్టేస్తాయేమో. బయటికి చెప్పట్లేదు కానీ ఈ మధ్య చిరుపై ఫ్యాన్స్ నుంచి వస్తున్న మేజర్ కంప్లైంట్స్ అయితే ఇవే. దీనికోసమే విశ్వంభరలో ప్లాన్ మార్చేస్తున్నారు మెగాస్టార్. మరి ఆయన ఏం చేస్తున్నారు? చిరంజీవి అంటే ముందుగా గుర్తుకొచ్చేది డాన్స్లు, ఆ తర్వాతే యాక్టింగ్, మాస్ ఇమేజ్ అన్ని. చిరు అంటే కేర్ ఆఫ్ డాన్స్ అంతే. అలాగని 68 ఏళ్ల వయసులో ఆయన నుంచి బ్రేక్ డాన్సులేం కోరుకోవట్లేదు అభిమానులు. కానీ బాస్ గ్రేస్ తెలుసు కాబట్టి కాస్త కొత్త మూమెంట్స్ కావాలంటున్నారు. కానీ ఖైదీ నెంబర్ 150 నుంచి సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతుందనే విమర్శలొస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150లో డాన్స్లు కుమ్మేశారు బాస్. ముఖ్యంగా బాస్ ఇస్ బ్యాక్, అమ్మడు కుమ్ముడు అయితే మాస్కు పిచ్చగా ఎక్కేశాయి. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో డాన్స్లకు స్కోప్ లేదు. మళ్లీ వాల్తేరు వీరయ్య, పోలా శంకర్లో స్టెప్పులేసినా అభిమానులకు అంతగా రుచించలేదనే కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ చిరంజీవి వరకు వెళ్లాయో లేదంటే ఆయనే ఫ్రెష్ కాంబినేషన్ కోసం చూస్తున్నారో తెలియదు కానీ విశ్వంభరలో చాలా మార్పులే కనిపించబోతున్నాయి. ముఖ్యంగా కొరియోగ్రఫీ కొత్తగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట నాసామిరంగా డైరెక్టర్ విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేశారు. మరో పాటను సోబీ మాస్టర్ చేస్తున్నారు. త్రిష ఇందులో హీరోయిన్. విశ్వంభరలో చిరు డాన్స్లో పూర్తిగా న్యూ ఫ్లేవర్ కనపడబోతోంది. శేఖర్ మాస్టర్కు కాస్త బ్రేక్ ఇచ్చి తనతో పనిచేయని వాళ్ల వైపు చూస్తున్నారు మెగాస్టార్. 90స్లో చిరంజీవిలోని గ్రేస్ ని స్క్రీన్ పై చూపించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. ఇక ఇందులో చిరు చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి, అశ్రిత వేముగంటి నటిస్తున్నారు. సంక్రాంతి 2025కి సినిమా రానుంది. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటూ తెలుగులో మంచి సామెత ఒకటి ఉంటుంది కదా. అనౌన్స్మెంట్స్ రాలేదు, షూటింగ్స్ మొదలవ్వలేదు, కానీ అప్పుడే సంక్రాంతికి వచ్చేస్తున్నాం అంటున్నారు.
మరి ఇంతకీ అందులో అనుకున్న టైంకి వచ్చే సినిమాలేవి? అసలు 2025 సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలున్నాయి? మొన్నటి సంక్రాంతి అయిపోయే ఇంకా 2 నెలలు కాలేదు. కానీ అప్పుడే 2025 సంక్రాంతి గురించి అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒక్క చిరంజీవి విశ్వంభర మాత్రమే షూటింగ్ మొదలైంది. జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది మినహా పండక్కి వస్తామని చెప్తున్న ఏ సినిమా షూటింగ్ కాదు కదా. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చిరంజీవి అనుకున్నట్లుగానే జనవరి 10న వచ్చేలా ఉన్నారు. సెప్టెంబర్లోపే విశ్వంభర షూట్ పూర్తి కానుంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. కల్కి తర్వాత దీనిపై ఫోకస్ చేయనున్నారు ఈ హీరో. ఇది కూడా పండక్కి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. కానీ వెంకటేష్, నాగార్జున ఇంకా సినిమా అనౌన్స్ చేయకుండానే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు, నా సామిరంగా విజయాలతో నాగార్జునకు సంక్రాంతి కలిసొచ్చింది. అందుకే 2025 సంక్రాంతికి వచ్చేస్తామంటున్నారు ఈయన. బంగారాజు 2ను ఆగస్టు తర్వాత మొదలుపెట్టి పండక్కి విడుదల చెయ్యాలని చూస్తున్నారు. మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాకు సంక్రాంతికి కలుద్దాం అనే టైటిలే ఫిక్స్ చేశారు. చిరంజీవికి కాకుండా మిగిలిన హీరోలందరికీ పండక్కొచ్చే ఛాన్స్ ఉందా అంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే. పైగా మన తెలుగు హీరోలు సరిపోరన్నట్లు తమిళం నుంచి కూడా పొంగల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్ లో ఎవరున్నారు? టాలీవుడ్ లో 2025 సంక్రాంతిపై కన్నేసిన హీరోలు ఇంకెవరైనా ఉన్నారా? డీటెయిల్ గా చూద్దాం రండి. అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. F2, సరిలేరు నీకెవరు అప్పుడొచ్చి దుమ్ము దులిపేశాయి. అందుకే వెంకటేష్ సినిమాను ఎలక్షన్స్ తర్వాత మొదలుపెట్టి పండక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఇక శతమానం భవతి 2 సైతం సంక్రాంతి 2025కి వస్తుందని ఖరారు చేశారు దిల్ రాజు. 2017లో వచ్చిన శతమానం భవతికి సీక్వెల్ ఇది. శర్వానంద్ ప్రస్తుతం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత గానీ శతమానం భవతి 2 వైపు రాడు. ఈ లెక్కన పండక్కి శతమానం భవతి 2 రావడం చాలా కష్టం. బాలయ్య, బోయపాటి సినిమాను ఎన్నికల తర్వాత మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేసే ప్రణాళికలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళం నుంచి కూడా సంక్రాంతికి పోటీ ఉంది. అజిత్, ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పండక్కి రానుందని కన్ఫర్మ్ చేశారు. ఇందులో చిరంజీవి, ప్రభాస్ మినహా మిగిలిన ఏ హీరో సినిమాకు కనీసం ఓపెనింగ్ కూడా జరగలేదు. కొన్నిటికి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి చూడాలిక ఏం జరుగుతుందో. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండకు బంధం తెగిపోయింది. అదేంటి పుసుక్కున అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా? మరంతే కదా. ఈ చిత్రంతో ఇక విజయ్ కు పని లేదు. చేయాల్సిందంతా చేసేశారు. ఇకపై దర్శక నిర్మాతల పనే మిగిలింది. దానికి రౌడీ బాయ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నారు. మరింతకీ ఫ్యామిలీ స్టార్ అప్డేట్ ఏంటి? ఓ పనైపోయింది బాబు అంటున్నారు విజయ్ దేవరకొండ. కొన్ని నెలలుగా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొంటున్నారు రౌడీ బాయ్. ముందుగా కమిట్ అయిన గౌతమ్ తిన్ననూరి సినిమాను పక్కకు పెట్టి మరి దిల్ రాజు సినిమాని పూర్తి చేశారు విజయ్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. సాంగ్ షూట్ తో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. ఇప్పటి నుంచి ప్రమోషన్స్ పై ఫోకస్ చేయనున్నారు. అందుకే ట్విట్టర్లోనూ ఈవెంట్స్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లోడింగ్ అంటూ హింట్ ఇచ్చారు. విడుదలకు మరో 20 రోజులు మాత్రమే ఉండడంతో వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్నింట్లో విజయ్ కూడా పాల్గొనబోతున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్, పరశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పైగా సర్కారు వారి పాటతో పరశురాం, ఖుషీతో విజయ్ ఇద్దరూ యావరేజ్ దగ్గరే ఆగిపోయారు. అందుకే ఫ్యామిలీ స్టార్ తో లెక్క సరిచేయాలనే కసితో ఉన్నారు. లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇందులో విజయ్ కు జోడీగా నటిస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.